అందరికి మనం ఒక సూచనగా ఆ యవన బిడ్డ వస్తుంటే, ఆ యవన సహోదరుడు యవన సహోదరురాలు వస్తూ ఉంటుంటే వారు చూసిన వాళ్ళందరూ చెప్పాలి, వీళ్ళు ఎంత భక్తులు, ఎంత ప్రార్థనా పరులో. వాళ్ళు ప్రార్థన చేస్తే గంటల కొలిది మోకాళ్ళ మీద ఉంటారు, దేవుని శక్తి చూస్తారు, వాళ్ళు భాషలో ప్రవచనాలు మాట్లాడతారు, వాళ్ళు దేవుని కొరకు నిలబడే జనాంగం వెళ్ళని చెప్పుకోవాలా. ఎక్కడైతే ఇంకా మలిన వస్త్రం ఉందో మన మీద తీసివేసుకోవాలి. నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు సియోను కొండ మీద మేము చూచునుగా ఉంటామేమో. మీరు ఎలాగైతే ఉండండి, మీరు ఎవరిని ఏ రాజుని అనుసరిస్తారో అనుసరించండి, కానీ మేము అలా చేయమేము. సిలోహు నీళ్లు వద్దనుకుని వాళ్ళు రెజీను దగ్గరికి పోయారు. తర్వాత వేరే వేరే రాజులు అన్ని సహవాసాల దగ్గరికి పోయారు. తరువాత వారికి జరిగింది ఏమిటి? దేవుని కోపం వారి మీదకు వచ్చింది. సిలోహు నీకు అవసరం లేదా? సిలోహు అనగా దేవుని సన్నిధి, నెమ్మది, విశ్రాంతి. విశ్రాంతిని నెమ్మదిని కాదని లోకములో లోకాశల వైపు నువ్వు తిరిగి వెళ్ళిపోతే చివరికి వచ్చేసరికి దేవుని కోపం నీ మీద రగులుకుంటుంది. నరకాగ్నే తప్ప ఆ నిత్య జీవం పరలోకాన్ని మనం కోల్పోతాం. ఈ కడవరి దినాల్లో మనల్ని మనం శుద్ధి చేసుకుని బాగు చేసుకుని దేవుని కొరకు నిలబడి ప్రార్థనా పరులుగా నిలబడి గంటల కొలది దేవుని కొరకు ప్రార్థన చేసే ఒక చక్కటి అనుభవంలోనికి మనం వెళ్ళడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేస్తూ సిలోహులో నమ్మకంగా బ్రతుకుతూ సిలోహు యొక్క శక్తి, సిలోహు యొక్క ప్రభావాన్ని మనం తెలుసుకోవాలి. సిలోహు యొక్క విలువలను ఏలీ కుమారులు తెలుసుకోలేదు. సిలోహులో ఉన్న దేవుని మందస్సాన్ని తీసుకెళ్లి గొడవలలో తీసుకెళ్లారు. సిలోహు మందస్సము దగ్గర పవిత్రముగా ఉండవలసిన వారు అపవిత్రులైపోయారు. మీకు ఒక మాట అందులో రాయబడతారు సమూయేలు గ్రంథంలో, ఏలీ కుమారులు ఆ యవనస్తులు అని రాయబడతారు. ఆ యవనస్తులు అనేకులు దేవుని దగ్గరికి రావటానికి ఆటంకంగా మారిపోయారు ఉంది. ఆ మాట నాకు చాలా బాధకరం అనిపించింది. యవనస్తులు దేవుని దగ్గరికి కొంతమంది రావటానికి ఆటంకాలుగా మారిపోయారట. ఆ మాట చూడండి ఒకసారి. మీరందరూ బైబిల్ గ్రంథాలు ఉంటే బైబిల్ గ్రంథాలు తెరిచి ఒక్కసారి మీరు ఆ మాట చూడండి. యవన బిడ్డలు దేవుని దగ్గరికి అనేకులు నడిపించవలసిన వారై ఉండి కూడా చివరకు వచ్చేసరికి వారి వలన జరిగిన కార్యం ఏంటంటే ఆ యవనస్తుల వలన. 2వ అధ్యాయం చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదవండి ఎవరైనా ఒకరు. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమయ్యిరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. స్తోత్రం చెప్దాం అందరూ ఒకసారి. 2 చేతులు పైకి. హల్లెలూయా. 17వ వచనములో అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటకు అసహ్యపడ్డారట. జనులు దేవునికి నైవేద్యం చేయటానికి అసహించుకుంటున్నారట. దేవుని దగ్గరికి రావటానికి అసహించుకుంటారు. ఎందుకు? ఆ యవనస్తులు కారణమయ్యిరి. ఏ యవనస్తులు కారణం దానికి? జనులు దేవుని యొద్దకు రాకపోవడానికి ఏ యవనస్తులు కారణం? ఆ యవనస్తులు అంటే ఎవరంటే ఏలీ గారి అబ్బాయిలు, ఆ దైవజనుని కుమారులే కారణం. వాళ్ళే కారణం. ఆ దైవజనుని కుమారులు దేవుని మందిరమునకు వచ్చేటువంటి స్త్రీలతో అసభ్యముగా ప్రవర్తించటము, దేవునికి అపకీర్తి తేవటము, దేవుని నామాన్ని అన్యజనుల మధ్యలో కించపరిచే విధంగా ప్రవర్తించటం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు చెప్తాను, ఆ యవనస్తుల వలె మనం ఉండకూడదు. ఆ యవన స్త్రీల వలె మనం ఉండకూడదు. మనం ఒక ప్రత్యేకించబడ్డ జనాంగంగా ఉండాలి. దేవుని యొద్దకు ప్రజలు రావటానికి నైవేద్యం చేయటానికి కూడా వాళ్ళు భయపడే పరిస్థితి వచ్చేసింది. ఎందుకనంటే గనక ఆ యవనస్తులు దేవుని మందిరములకు వచ్చి వారితో అసభ్యముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి దేవునికి వారి మీద బహుగా కోపం వచ్చింది. ఎందుకు దేవునికి కోపం రేగుతా ఉందంటే శపితమైనది ఏదైనా నీలో దాగి ఉందేమో ఈ రాత్రి దాని నుంచి తీసివేసుకుంటే ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. నువ్వు ఏ రంగంలో ఉన్నా దీవునికరంగా ఉంటావు. అది ఉద్యోగమే కావచ్చు, చదివే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఏ వృత్తి అయినా కావచ్చు. ఫస్ట్ నీ ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి. పరిశుద్ధ జీవితం జీవించగలగాలి, ప్రార్థన జీవితం జీవించగలగాలి. నీ వస్త్రమును తెలుపు చేసుకోవాలి. గొర్రె పిల్ల రక్తములో కడగబడిన నీవిక మీదట మరలా నీకు ఆ మరక అంటుకోకుండా కాపాడుకోగలిగితే నీవేమి చేసినా దీవునికరముగా ఆశీర్వాదకరంగా వెళ్ళుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చెయ్యునుగాక. అందరూ ప్రార్థన చేసుకుందాం. పైకి లేచబడి ఎవరికి వారే మీ స్థలాలలో. స్తోత్రం. హల్లెలూయా.